హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగో చూడండి, నేనైతే జీడి తోటలోకి వచ్చాను అనమాట. జీడికాయలు అయితే కోస్తున్నాను. వాటిలో ఉన్న పీటానికి అయితే కోస్తున్నానండి. చూడండి, చేతికి అయితే ఆయిల్ అనేది రాసుకున్నాను. అంటే మనం వంట చేసే నూనె అనేది రాసుకుంటే సరిపోయిద్ది. నేను అది అనేది చేతులకి రాసుకొని అట్లా కోస్తున్నానండి. అలా కొయ్యకుండా నూనె రాసుకోకుండా చేతులకి కోస్తే మన చేతులు అంతా కూడా తోలు ఊడిపోయిద్ది అనమాట. పొట్లు పోయినట్టుగా ఉండి పొట్టుగా తోలు అనేది ఊడిపోయిద్ది మన శరీరం అనేది. వాటి రసం అనేది తగిలినప్పుడు అలా అయిపోయిద్ది. అందుకని నూనె రాసుకొని అవి అంటే మనం ఈ విధంగా అయితే తీసుకోవాలి. చూసారు కదా నేను ఎట్లా ఆయిల్ రాసుకుంటున్నాను. మనకు అప్పుడు చేతులకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట. లేకపోతే చేతులకు ఆయిల్ రాసుకోకుండా కోస్తే మాత్రం పొక్కిద్ది అనమాట చెయ్యి. వాటిలో ఉన్న సొన అలాగైపోయిద్ది మన చేతులు అనేవి. అందుకని నేను ఇలా క్లీన్ చేస్తున్నాను. మరి ఈ పప్పు తీస్తున్నాను, ఏ కూర చేయడానికి తీస్తున్నాను అనేది వీడియో అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు మాత్రం పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి. చూడండి, పప్పు బద్దలుగా కోసిన తర్వాత ఇలా చాకు పెట్టి అందులో ఉన్న జీడిపప్పును అయితే బయటికి తీస్తున్నాను. మనం కూరకి ఇలా చేసుకునే ముందుగా ఇది బాగు చేసుకోవాలి. ఇట్లాగా జాగ్రత్తగా తీసేసి మరి అన్నీ నీట్గా ఉంచుకోవాలి. తీసి అవన్నీ తీసేసిన తర్వాత అది చూడండి, వెనకమాల పొర అనేది తెల్లటి పొర అనేది కూడా తీసుకోవాలి. ఆ పప్పుకు అనేది వెనక భాగం పొర ఉండిద్దండి. అది అనేది కూడా అట్లా పలచగా ఉండిద్ది, అది తీసేసుకోవాలి. చేతితో తీసుకుంటే ఈజీగా వచ్చింది. చూడండి ఎలా తీస్తున్నాను నేను. ఈ విధంగా తీసుకొని మనం గోరువెచ్చని నీళ్ళలో లైట్గా ఉప్పేసి అందులో ఈ జీడిపప్పు అనేది అందులో వేసి నీట్గా కడుక్కుంటే జిగురు అనేది లేకుండా నీట్గా ఉండిద్ది మొక్కలు. ఇవి పప్పు అనేది మనం అలా నీట్గా చేసుకొని కూరకైతే రెడీగా చేసుకోవచ్చు. ఓకేనండి, జీడి తోటలో గింజలు ఏరటానికి వచ్చానమాట. ఇంటి దగ్గర కూర చేయడానికి టైం లేక నేనైతే చేలోకి అయితే వచ్చేసాను. సరుకులు అవి పట్టుకొని చూడండి అంతా కూడా రెడీ చేసుకుంటున్నాను నేను. ఓ పక్క మా పిల్లోడను మా ఆయన గారు అయితే జీడి గింజలు ఏరుతున్నారు. త్వరగా చేయమ్మా, ఆకలి అవుతుందని అంటున్నారు అనమాట. నేను వాళ్ళతో మాట్లాడుతూ ఇంట్లో మామూలుగా కూరకు కావాల్సిన సరుకులు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. చూడండి, గింజలు అయితే ఏరుతున్నాడు. మా మేనలుడు వీడియో తీస్తున్నాడండి. మరి ఆ వీడియో ఎలాగొచ్చిద్దో అని కొంచెం టెన్షన్గా ఉంది నాకైతే. ఎలాగొచ్చిద్దో తెలియదు కానీ పాపం వాడు ఎప్పుడు కూడా అలా ఫోన్లో వీడియో తీయలేదు. వాడితో తీయించాను. చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే పొయ్యి అంటిస్తున్నాను అనమాట. తోటలో సగం గింజల వరకు ఏరేసిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు ఆగిన తర్వాత నీడపట్టును కూర్చొని తర్వాత ఏరొచ్చు అని అనుకొని అయితే గబా ఏరుతున్నారు. నేనైతే ఈలోపు వంట చేయటానికైతే త్వరగా చేస్తున్నాను అనమాట. పొయ్యి అంటుకుంటలేదు, చాలా టైం పట్టింది నాకు పొయ్యి అంటుకుంటాకి. కంగారులో వస్తా సాప అనేది తీసుకురావటం మర్చిపోయానండి. చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట. కూర్చొని భోజనం చేయడానికి ఇబ్బంది అయిపోయింది. చూడండి, కూర రెడీ చేస్తున్నాను. ఇప్పుడే నూనె అయితే పోసాను. తర్వాత ఫలావాకు, చెక్క, లవంగాయి, గసగసాలు ఇవన్నీ కూడా వేసి ముందుగా నూనెలో వేపుకుంటున్నాను. చూడండి, దగ్గరకు వచ్చి తీయమంటుంటే పొయ్యి సెగ తగులుతుంది, నేను దగ్గరికి రానని చెప్పి దూరంగా నుంచున్నాను అన్నమాట.